35 మూవీ లిటరల్ గా నా లైఫ్ లో ఒక పార్ట్ ని మళ్ళీ స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా చాలా కష్టం, చాలా సార్లు ఫెయిల్ కూడా అయ్యాను అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో 6th క్లాస్ అబ్బాయి, నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఒక చాలా చాలా స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్ దొరికితే, ఆయన పేరు సునీల్ సార్. అయితే ఎలా ఉంటది అని ఈ సినిమాలో సునీల్ కాదు ఆయన పేరు, బట్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. దాన్ని లిటరల్ గా మళ్ళీ ఒక స్క్రీన్ ని చూస్తే ఎలా ఉందో అది అనిపించింది. యాజ్ అ హోల్ సినిమా మొత్తం కూడా చాలా వరకు రిలేటబుల్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ అనిపించినాయి. సినిమా చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది భయ్యా. ఒక టింజ్ ఆఫ్ నాస్టాల్జియాతో పాటు ఒక మంచి స్టోరీని సాఫీగా స్మూత్ గా హాయిగా చూపించినట్టు అనిపించింది. ఒకవేళ స్టోరీగా తెలియలేదంటే, ఒక చిన్న పిల్లడు ఉంటాడు, వానికి మ్యాథ్స్ సచిన రాదు, 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ కావాలి, ఇదంతా జనరల్ మనం ట్రైలర్ లో చూసేసినాము. దాని మీదనే సినిమా చాలా వరకు జరుగుతూ ఉంటది. 10th క్లాస్ గానీ వాళ్ళ అమ్మ ఈ పిల్లోని పాస్ ఎలా చేయించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటది. దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. దీంట్లో చాలా వరకు కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ గా నార్మల్ స్టోరీ టెల్లింగ్ తోనే చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే మాత్రం. ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్ రోల్ చేసిన ప్రియదర్శి మాత్రం ఒక సర్టెన్ టైమ్ లో అసలు వీడిని నేను ఆల్రెడీ చాలా సార్లు నా లైఫ్ లో చూస్తున్నా, వీడు మాట్లాడే ప్రతి మాటతో కోపం మాత్రం మామూలుగా రావట్లేదు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఆ సీన్స్ అంత బాగా రాసుకున్నారు, ప్రియదర్శి కూడా అంత బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. సినిమాలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ తిరుపతి బ్యాక్ డ్రాప్ అండ్ ఆల్సో వాళ్ళ యాస. తిరుపతి యాస అంత క్లారిటీగా తెలియదు కాబట్టి ఐ థింక్ చాలా వరకు వీళ్ళు న్యాయం చేసినని అనిపించింది. ఎందుకంటే నాకు ఇక్కడ కూడా దే డిడ్ంట్ టేక్ మీ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు అది మంచిగా అనిపించింది అనమాట. ఒక ఫ్రెష్ టోన్ అయితే గ్యారంటీగా ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్ లో మాత్రం టోటల్ గా ఒక ఎమోషనల్ వేలో వెళ్తా ఉంటది. దాని వల్ల కొన్ని సీన్స్ సరే ఏంటర్ బాబు ఇంకా అయిపోయింది కదా, పాయింట్ ఆల్రెడీ తెలిసిపోయింది, దీన్ని ఇంకా ఇంకొంచెం లాగడం ఎందుకు అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా వస్తుంది. నాకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చాలా వరకు 2 hours కంటే తక్కువ ఉంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది అనమాట. క్రిస్ప్ అండ్ వెల్ రిటర్న్, తక్కువ డ్యూరేషన్ లో ఎక్కువ చెప్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటి వాటిలో 2 hours 25 minutes 2 hours 30 minutes అట్లా చెప్పాలన్న అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. ఈ సినిమా ఆ 2 hours 20 minutes ని బాగానే రీచ్ అయింది నా ఫీలింగ్ అన్నట్టు. ఇంకొంచెం తక్కువ చేస్తుంటే బాగుంటుంది. అండర్ 2 hours అయితే బెటర్, బట్ స్టిల్ కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించినాయి. ఎమోషనల్ గా సినిమా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. నివేద థామస్ కుమ్మవుతలేసింది. ఒక్క ఆమెనే కాదు, ఉన్న క్యారెక్టర్స్ యాక్టర్లు అందరూ చాలా బాగా చేశారు అనిపించింది. ఎక్కడ కూడా వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ, ఈ పర్టికులర్ యాక్టర్ వల్ల నేను సినిమా నుంచి బయటకు వచ్చేసిన అనే ఫీలింగ్ అయితే ఇక్కడ రాలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ యాజ్ ఐ సెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ నాకు చాలా బాగా సెట్ అయిపోయింది. ఆ పిల్లోని ప్లేస్ లో నన్ను నేను చూసేసుకునేసరికి నాకు అక్కడనే ఎక్కేసింది అనమాట. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో చూడాలి. ఎందుకంటే మనలాంటి చాలా మంది పిల్లలు చిన్నప్పుడు ఈ మ్యాథ్స్ బారిన పడి చాలా మంది ఇబ్బంది పడ్డోళ్ళే. అండ్ ఆల్సో పేరెంట్స్ పిల్లలకి మార్కులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చేసిన పనులన్నీ ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. వాటన్నిటిని మళ్ళీ ఇంకొక హైండ్ సైట్ లో చూడడానికి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మ్యాన్ సీరియస్లీ నేనైతే మాత్రం జస్ట్ ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటది, ఒక నార్మల్ ఫ్రెష్ సినిమా, ఏదో చిన్న సినిమా పెద్దగా అనుకున్నా గానీ ఇట్ రియల్లీ లైక్ చాలా గట్టి కొట్టేసింది నాకైతే మాత్రం. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం యాజ్ ఐ సెడ్ లాగ్ అయితే కొంచెం ఉంటది. నాకు లాగ్ అంటే మాత్రం పాయింట్ ఆల్రెడీ కన్వే అయిపోయింది అనుకో ఒక సీన్ ది, దాన్ని ఇంకొంచెం లాగడం నాకైతే ఎందుకు ఆల్రెడీ అయిపోయింది, దీన్ని అయిపోయింది లెట్స్ మూవ్ అనే ఫీలింగ్ వస్తే మాత్రం అది లాగ్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ కొన్ని సూపర్ఫిషియల్ థింగ్స్ కూడా జరుగుతాయి అనమాట సెకండ్ హాఫ్ లో. దాని వల్ల ఏంటిరా ఇంత ఇట్లా వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది, అది గ్యారంటీ. సినిమాలో నాకు ఇంకొక ప్లస్ అనిపించింది ఏంటంటే మాత్రం వివేక్ సాగర్స్ మ్యూజిక్ అసలు దాంట్లో ఎట్లా బ్లెండ్ అయిపోయిందంటే అసలు ఈ సినిమాలో నిజంగా మ్యూజిక్ కొట్టారా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇన్ వెరీ పాజిటివ్ వే. ఫిల్మ్ లో అలా ఒదిగిపోయింది మ్యూజిక్, అది నాకు బాగా నచ్చింది అన్నట్టు. అండ్ ఫ్రేమింగ్స్ సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మ్యాన్ సీరియస్లీ ఖచ్చితంగా వెళ్ళండి. గోట్ కంటే ఇది చాలా గట్టి ప్రిఫర్ చేస్తా. సో యా గైస్, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ 35. చిన్న కథ కాదు, నాకైతే నచ్చింది. మీరు చూసారా చూడలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి అయితే సపోర్ట్ ఇవ్వండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.